హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో ఓ బ్యూటీషియన్ పై జరిగిన లైంగిక దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఓ ఎమ్మెల్సీ కొడుకు ఉన్నట్టు చెప్తున్నారు. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించిన మృగాళ్ల అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడ్డం లేదు. తాజాగా కొంపల్లి ఫార్మ్ మెడోస్ లో ఓ బ్యూటీషియన్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. 23 ఏళ్ల ఆ యువతి వారి నుంచి తప్పించుకుని పేట్ బషీర్బాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడమే కాకుండా తన ఇద్దరి స్నేహితులకు కూడా సహకరించాలని ఒత్తిడి తెచ్చాడు ప్రీతం రెడ్డి. తన స్నేహితురెడ్డి అరవరెడ్డిలకు కూడా సహకరించాలంటూ అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ మృగాళ్ల దాడి నుంచి తప్పించుకున్న ఆ బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రీతం రెడ్డిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి స్నేహితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో బ్యూటీ పార్లర్ నడిపే ఆ యువతి కొంతకాలంగా కొంపల్లికి చెందిన ప్రీతం రెడ్డితో సన్నిహితంగా ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఈ నెల 6న ప్రీతం రెడ్డి తన ఇంటికి ఆ యువతిని రప్పించాడు. ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తను ఇద్దరు స్నేహితులు అరవరెడ్డి స్నేహితురెడ్డి కూడా సహకరించాలని ఒత్తిడి చేశాడు ప్రీతం. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి నరేష్ మనకు మరింత సమాచారం అందిస్తారు. నరేష్, బంజారాహిల్స్లో బ్యూటీషియన్గా పనిచేస్తున్న యువతిపై ఈ నెల 6వ తారీఖున అఘాయిత్యం జరిగింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పామ్ మెడోస్ వెల్లాస్లో జరిగినటువంటి అఘాయిత్యంపై ఇప్పటికే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రస్తుతం మనతో పేట్ బషీరాబాద్ ఏసీపీ ఉన్నారు. సార్, విచారణ ఎంతవరకు వచ్చింది? ప్రీతం రెడ్డిని అయితే అదుపులో తీసుకున్నారు. ఇప్పటివరకు మరొక ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు, అరవారెడ్డి అదేవిధంగా స్నేహితురెడ్డి. వీళ్ళని ఎప్పటిలోకి పట్టుకుంటారు? విచారణ ఎలా జరుగుతుంది? ఎందుకంటే చాలా ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చిన విషయం. అంటే ఇప్పుడు మా దృష్టికి వచ్చిన తర్వాత మా సైడ్ నుంచి ఎటువంటి డిలే కాలేదండి. ఆ అమ్మాయి ఎప్పుడైతే మాకు కంప్లైంట్ ఇచ్చిందో ఇమ్మీడియట్గా వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఏ కేస్ అండ్ ప్రొసీజర్స్ ఏవేవైతే చేయాలో అవన్నీ కూడా ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని, సీనియర్ ఆఫీసర్స్ని, ఈవెన్ దో ఎస్టర్డే వాజ్ సండే, మా ఆఫీసర్స్ అందరినీ పిలిపించి అదంతా చేశాము. ప్రొసీజర్స్ అన్ని పక్కా చేశాము. అయితే మాకు రెడీలీ అవైలబుల్ ఒక ప్రీతం రెడ్డి ఇమీడియట్గా దొరికాడు. తను ఇప్పుడు మిగతా ఇద్దరు వ్యక్తుల గురించి ఈ 2 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. ఒకటి మేడ్చల్ సిఐ గారు అండ్ ఇంకొకటి షామీర్పేట్ సిఐ గారు ఆధ్వర్యంలో 2 టీంలు ఫామ్ చేశాము. వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా అతన్ని వాళ్ళ గురించే వేట మొదలెట్టారు. డెఫినెట్గా వీ విల్ అప్రహెండ్ దెమ్, డెఫినెట్లీ వీ విల్ సెండ్ దెమ్ టు కోర్ట్. అయితే బాధితురాలకి ఈ ప్రీతం రెడ్డికి ఏ విధమైన సంబంధం, అంటే ఎన్నాళ్ళుగా పరిచయం ఉంది? అసలు ఎందుకు వచ్చింది సార్ తను ఇక్కడికి? అంటే ఈ అమ్మాయి 45 రోజుల క్రితము ఒక పబ్బులో, ఆ పబ్బు పేరు ఏంటంటే రెయిన్డోవర్స్ పబ్బు అని గచ్చిబౌలిలో ఒక ఈవెంట్లో వాళ్ళు కలిసినట్టుగా అమ్మాయి కంప్లైంట్లో చెప్పింది. అప్పటి నుంచి ఆ 45 రోజుల నుంచి కూడా వాళ్ళు ఒక ఇద్దరు కాంటాక్ట్లో ఉన్నారు. ఫోన్లో చాటింగ్ చేసుకోవటము, మాట్లాడుకోవటము ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఈ 5వ తారీఖు రోజు, ఈ మన సాటర్డే రోజు వాళ్ళ మాటల చాటింగ్ సందర్భంలో అతను మా ఇంట్లో ఎవరు లేరు, నువ్వు వస్తే మనము కలిసి స్పెండ్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అతను మెసేజ్ పెట్టాడు. తర్వాత అమ్మాయి నాకు మీ ఇల్లు దూరం ఉంది, నేను రాలేను అంటే లొకేషన్ పంపించాడు. క్యాబ్లో అమ్మాయి అక్కడికి వచ్చింది. 2:30 సమయంలో వచ్చింది. అది కన్ఫర్మ్ అయింది, అమ్మాయి అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి అమ్మాయికి భోజనం చేయలేదంటే బిర్యానీ ఏదో తెప్పించాడు. బిర్యానీ తిన్నారు. తిన్న తర్వాత బెడ్రూమ్లోకి ఇద్దరు కలిసి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఆమె కాన్సెంట్ లేకుండా అతను ఆమెతో సెక్స్లో పాల్గొన్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత అతను సెక్స్లో పాల్గొన్న తర్వాత అతను బయటికి పోతూ బెడ్రూమ్ డోర్ బయట నుంచి లాక్ చేసి వెళ్ళాడు. తర్వాత ఒక 45 మినిట్స్ 1 అవర్ తర్వాత ఇంకొక ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చాడు. డోర్ తీయమని బాగా ఫోర్స్ చేశాడు. అమ్మాయి భయానికి లోపల నుంచి బోల్ట్ పెట్టుకుంది. ఆ బోల్ట్ తీసి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తే బోల్ట్ ఓపెన్ చేసి తర్వాత వాళ్ళు ముగ్గురులో ఈ ప్రీతం రెడ్డి ఆమెని వాళ్ళతో సెక్స్లో వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి అతను ఫోర్స్ చేసినట్టుగా అమ్మాయి చెప్తుంది. సో వాళ్ళిద్దరు కూడా ఆమె మీద అటెంప్ట్ చేశారు అని చెప్పి చెప్తుంది. వాళ్ళ ముగ్గురు నుంచి ఆమె అక్కడి నుంచి ఇష్టం లేకుండా కిందికి వచ్చేసింది. ఆడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు బెడ్రూమ్. కిందికి వచ్చేసిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంటే ఈ ప్రీతం రెడ్డి వీళ్ళు మళ్ళీ కన్విన్స్ చేసి కారులో తీసుకుపోయి
కొంపల్లిలో ఆమెను వదిలేశారు 7:30కు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తా ఉంది. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా వీటికి కోరిలేషన్ అయ్యే అన్నీ కూడా మేము వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. సో వాళ్ళు ఇద్దరు అక్కడికి వచ్చారు అని అమ్మాయి చెప్తుంది, ఇతను వెళ్ళి తీసుకొచ్చాడని చెప్తుంది. సో ఆ విషయాలన్నీ కూడా మేము పరిశీలిస్తున్నాము. ఇప్పుడు ఈ ప్రీతం రెడ్డిని అయితే మా అదుపులో పెట్టుకున్నాము. మిగతా ఇద్దరిని కూడా ఇప్పుడు అప్రహెండ్ చేయడానికి టీమ్స్ పంపించాము. వాళ్ళు వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళని చేయాలి. మన ఈ అరవి రెడ్డి అదేవిధంగా స్నేహిత్ రెడ్డి వీళ్ళిద్దరు ఎవరు సార్? స్నేహిత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కుమారుడు అని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అందుకనే వాళ్ళిద్దరు ఇంతవరకు అరెస్ట్ కాలేదా? అదేం కారణం కాదండి, అది మాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది. మీరు మీడియా వాళ్ళ ద్వారానే తెలిసింది మాకు ఆ పిల్లోడు స్నేహిత్ రెడ్డి అనేవాడు భూపతి రెడ్డి గారి అబ్బాయి అని చెప్తున్నారు. మాకు తెలియదు, అది ఇంకా మాకు కన్ఫర్మ్ కాలేదు. ఎవరైనా కానీ వాళ్ళ అఫెన్స్లో ఇన్వాల్వ్ ఉంటే 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేము కేసు బుక్ చేసినాం, నిష్పక్షపాతంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. విల్ ప్రొసీడ్ ఫర్దర్. వాళ్ళిద్దరిని కూడా అప్రహెండ్ చేస్తాము. వాళ్ళు ఈ విషయం తెలుసుకొని బయట పారిపోయి ఉండొచ్చు, మీడియాలో వచ్చి, అది కూడా మేము ఎఫర్ట్స్ చేసి పట్టుకుంటాం. అయితే ఈ అరవిరెడ్డి ఎవరైతే ఉన్నారో మూడవ నిందితుడు A3 గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడి రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదంలో బతికి బయటపడ్డ ఇతను ఒకటేనా? ఆ రోజు జరిగిన ఘటనలో బయటపడ్డ వ్యక్తే ఇతను? అది కన్ఫర్మ్ కాలేదండి. నేను కూడా అతని పేరు విన్న తర్వాత నేను అనుకున్నాను, నాకు కూడా గుర్తుంది బాగా. నాకు ఇతను CBIT కాలేజీలో అప్పుడు చనిపోయినప్పుడు ఇతను ఒక్కడే బతికాడు. అప్పుడు మరి అతనో కాదో అది మాకు తెలియదండి. దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్. ఎలాంటి సెక్షన్ నమోదు చేశారు సార్ ఇప్పటివరకు? ముగ్గురు మీద ప్రీతం రెడ్డి ఇప్పటికీ అరెస్ట్ రెడ్డి ఆ అమ్మాయి మీద సెక్స్లో పాల్గొన్నాడు కాబట్టి అతని మీద వితౌట్ హర్ కాన్సెంట్ అతని మీద రేప్ కేసు పెట్టాము. తర్వాత ఆ అమ్మాయిని బలవంతం పెట్టాడు వాళ్ళతో సెక్స్లో పాల్గొనమని, దానికి అబెట్మెంట్ సెక్షన్ పెట్టాము. అమ్మాయిని రూమ్లో బంధించి వెళ్ళాడు, దానికి రంగ్ఫుల్. తర్వాత వాళ్ళ మీద అటెంప్ట్ టు రేప్ పెట్టాము. ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి. తర్వాత కార్లో పోయేటప్పుడు మిస్బిహేవ్ చేశారు, స్టాకింగ్ సెక్షన్స్ కూడా పెట్టాము. 354A, D అండ్ 354. తర్వాత ఈ అమ్మాయి ఏదో పెళ్లి ప్రస్తావన కూడా తీసుకొచ్చింది, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, మోసం చేశాడని. దానికి సంబంధించి చీటింగ్ సెక్షన్స్ కూడా పెట్టాము. ఏది వదలలేదు. మీద ఇద్దరిని ఎప్పటిలోకి పట్టుకుంటారు సార్? ఎందుకంటే సంచలనం మాకు కూడా తొందరగా కంప్లీట్ చేయాలని ఉంది, సంచలనం ముగించాలని ఉంది. త్వరగా వాళ్ళని పట్టుకొని మేము ఎంత వీలైతే అంత త్వరలో మేము వాళ్ళని అప్లై చేస్తాం. మొత్తానికైతే మాత్రం బంజారాహిల్స్ బ్యూటిషియన్ ఎవరైతే రేపుకు గురైన బాధితురాలు ఆమెను నిందితులు ఇప్పటికే ప్రీతం రెడ్డి A1 అది అరెస్ట్ చేశాం కాబట్టి మిగిలిన ఇద్దరిని కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ప్రీతం రెడ్డితో మాత్రం ఇప్పటికే రేప్ కేసు పెట్టాం. మిగిలిన ఇద్దరిపై రేప్ అటెంప్ట్ కేసు నమోదు చేశాం. ఖచ్చితంగా త్వరలోనే వీరిద్దరిని కూడా పట్టుకుంటామని చెప్పేసి ACP చెప్తున్నారు. రైట్ నరేష్, అన్ని సెక్షన్స్ కింద కేసులైతే నమోదు చేశామంటున్నారు పోలీసులు. వీలైనంత త్వరగా ఆ ఇద్దరిని కూడా పట్టుకుని ఈ కేసును పరిష్కరిస్తాము అని అంటున్నారు. హైదరాబాద్ శివారు కొంపల్లిలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కొడుకు కూడా ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. నిర్భయ కేసులో దోషులకు ఈ మధ్య ఉరిశిక్ష పడినా మృగాళ్ల అఘాయిత్యాలకు ఎక్కడ అడ్డుకట్ట పట్టం లేదు. తాజాగా కొంపల్లి ఫామ్ మెడోస్లో ఓ బ్యూటీషియన్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. 23 ఏళ్ల ఆ యువతి వారి నుంచి తప్పించుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడమే కాకుండా తన ఇద్దరి స్నేహితులకు కూడా సహకరించాలని ఒత్తిడి తెచ్చాడు ప్రీతం రెడ్డి. ప్రస్తుతం TV9 స్క్రీన్ మీద కనిపిస్తున్న అతనే ప్రీతం రెడ్డి. తన స్నేహితులు స్నేహిత్ రెడ్డి, అరవరెడ్డిలకు కూడా సహకరించాలంటూనే అఘాయిత్యానికి తెగబడ్డాడు. అయితే వీరి నుంచి తప్పించుకున్న ఆ బాధితురాలు పేట్ బషీరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేశారు. వీలైనన్ని అన్ని సెక్షన్స్ కూడా నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రీతం రెడ్డిని అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఓ బ్యూటీ పార్లర్ నడిపించే ఆ యువతి కొంతకాలంగా కొంపల్లికి చెందిన ప్రీతం రెడ్డితో సన్నిహితంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నెల 6న ప్రీతం రెడ్డి తన ఇంటికి ఆ యువతిని రప్పించాడు. ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.